ఇంట్రడక్షన్ టు సైబర్ సెక్యూరిటీ. ఇమాజిన్ చేసుకుందాం, ఒక తుఫాన్ కానీ లేకపోతే ఒక స్ట్రోమ్ కానీ వస్తుందని ఒక నోటిఫికేషన్ లేకపోతే ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనుకుందాము. అప్పుడు మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏవైతే మినిమం అవసరాలు ఉంటాయో, ఫుడ్, మిల్క్, వెజిటబుల్స్, వాటర్, ఇలాంటివన్నీ కూడా గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటాము. అలాగే మన ఇంటికి ఉండేటటువంటి డోర్స్, విండోస్ కూడా చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయో లేదో చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు మన ఫ్యామిలీగా ఎందుకు ఇలా చేసుకుంటామంటే, మన ఫ్యామిలీ మనము సెక్యూర్గా ఉండటానికి ఇలా అన్ని అరేంజ్మెంట్స్ ముందుగానే చేసి పెట్టుకుంటాం. ఒకవేళ ఒక పవర్ఫుల్ విండ్ కానీ లేకపోతే హెవీ రెయిన్ కానీ వచ్చి మన హోమ్ అనేది బ్రేక్ చేయాలనుకున్నప్పుడు, ఎక్కడ పోయినా ఒక చిన్న హోల్ పడినప్పుడు, ఓకేనైనా ఒక చిన్న హోల్ పడి వాటర్ లీక్ అయినప్పుడు వెంటనే ఆ హోల్కి మనం ప్యాచ్ అనేది వేసేస్తాము. ఎందుకంటే పొటెన్షియల్ డ్యామేజ్ కానీ రిస్క్ కానీ మినిమైజ్ చేయడానికి. ఒకవేళ ఆ హోల్ని అలాగే వదిలేసినట్లయితే ఆ హోల్ పెద్దదై మనకు ఇంటి లోపలికి మొత్తం వాటర్ అనేది వచ్చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఆల్రెడీ రీసెంట్గా 1 or 2 డేస్లో జరిగినటువంటి జపాన్లో వచ్చిన ఎర్త్క్వేక్ కూడా ఇదే ఫాలో అయి ఉంటారు. వాళ్ళు కూడా సెక్యూర్డ్గా ఉండడం కోసం వేరే ప్లేసులు పంపించడం కానీ, లేకపోతే వాళ్ళు కట్టుకునేటటువంటి ఇల్లులు వాళ్ళకి ఎక్కువ ఎర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం వాళ్ళ కన్స్ట్రక్షన్ ఆఫ్ హోమ్ కూడా వాళ్ళ ఎర్త్క్వేక్ నుంచి సెక్యూర్గా బయటపడడానికి కట్టుకుంటారు. ఇలాంటివన్నీ కూడా మనకు రియల్ లైఫ్లో చూస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ మనం ఆర్గనైజేషన్లో ఏదైనా సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ కూడా ఆర్గనైజేషన్లో అలాగే ఉంటాయి. ఆర్గనైజేషన్లో కూడా ప్రిపేర్డ్గా ఉంటాయి. ఏ టూల్స్ అయితే మనకు అవసరం అవుతాయో అవి ముందుగానే రెడీగా చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే క్విక్ రెస్పాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్లో ఏదైనా అవుట్ సైడ్ థ్రెట్స్ వచ్చినప్పుడు ఈ క్విక్ రెస్పాండ్ అనేది వెంటనే జరగాలి. అందుకని ఏదైనా రిస్క్ కానీ పొటెన్షియల్ డ్యామేజ్ కానీ ఇక్కడ కూడా మినిమైజ్ చేయాల్సి ఉంటుంది వెంటనే. దీనికోసం మనం కంటిన్యూస్ మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఒక సెక్యూరిటీ అనలిస్ట్గా ఆర్గనైజేషన్ని, అందులో ఉండే ఎంప్లాయీస్ని అవుట్ సైడ్ థ్రెట్స్ నుంచి కానీ వెరైటీ ఆఫ్ రిస్క్స్ నుంచి కానీ ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక థ్రెట్ వచ్చిందంటే వెంటనే టీం అంతా కూర్చొని ఆ సిచ్యుయేషన్కి ఒక సొల్యూషన్ అనేది, ఒక రెమెడీ అనేది వెంటనే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం టీము ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా ఉంటారు. టీం అంతా కూర్చొని లేకపోతే మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీని మనమే చేయాల్సి ఉంటుంది. టీం అంతా కూర్చొని ఒక సొల్యూషన్ అనేది ఆలోచించడం అనేది కొన్ని కంట్రీస్లోనే ఉంటుంది. వాళ్ళు యూనిటీగా ఉండేటటువంటి ఈ ఆర్గనైజేషన్స్లో మాత్రమే ఒక టీం అనేది సొల్యూషన్ కోసం ఆలోచిస్తుంది. కానీ మనకు మాత్రం ఎక్కువగా మనం ఇండివిజువల్గానే చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన సెక్యూరిటీ ప్రొఫెషనల్స్గా ఉండడానికి కానీ, సెక్యూరిటీ అనలిస్ట్గా ఉండడానికి కానీ మనకిచ్చినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది తెలుసుకొని అవన్నీ కూడా మనం ముందుగానే లెర్న్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సెక్యూరిటీ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీ లేకపోతే సెక్యూరిటీ ఏ నేమ్తో పిలిచినా కూడా ఒకటేను. దీనికి ఒక చిన్న డెఫినేషన్ ఇక్కడ ఇస్తున్నాను.